హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫస్ట్ ఒకటైతే మీకు కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని మీకు చాప్టర్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ మనం ఎప్పుడైతే చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయో, అంటే సగం 50% సిలబస్ కంప్లీట్ అయిపోయినా సరే నెక్స్ట్ మనం దేని మీద ఫోకస్ చేయాలి? ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేవి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మీకోసం మళ్ళీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇందులో ప్రాక్టీస్ సెట్ 1 ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, ఆప్షన్ ద్వారా ఏ క్వశ్చన్స్ చేయాలి, షార్ట్ ట్రిక్స్ ఎప్పుడు అప్లై చేయాలి, అలాగే లాజికల్ ద్వారా ఎలా చేయాలి, ఏ క్వశ్చన్స్ మనం స్కిప్ చేయొచ్చు అనేది ఈ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఈరోజు మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది January 4th మనకు షిఫ్ట్ 2లో అడిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. మీరు మన యూట్యూబ్ ఛానల్ యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్ ఎన్టీపీసీకి సంబంధించిన మ్యాథ్స్ అనేవి ప్లేలిస్ట్ ఉంది. ఎన్టీపీసీ మ్యాథ్స్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి కొత్తగా ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అందులో ఉంటాయి. నెక్స్ట్ మనకు 2024లో ఏఎల్పి ఎగ్జామ్, ఆర్ఆర్బి, జేఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఆర్పిఎఫ్, ఎస్ఐ, కానిస్టేబుల్ మొత్తం ఆ పేపర్స్ అనేవి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇందులో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. నెక్స్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, అంటే తక్కువ టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, దానికోసం నేను మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇవన్నీ రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీకు ఎటువంటి కంటెంట్ ఇస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతుందో అటువంటి కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ప్రతి కంటెంట్ని మీరు పక్కాగా యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 24 మామిడి చెట్లు, 56 యాపిల్ చెట్లు మరియు 72 నారింజ చెట్లను వరుసలలో నాటాలంట. అయితే ప్రతి వరుసలో ఒకే రకమైన చెట్లు మాత్రమే ఉండాలంట. ప్రతి వరుసలో ఎలా ఉండాలి? ఒకే రకమైన చెట్లు మాత్రమే ఉంటే పైన పేర్కొన్న చెట్లను నాటడానికి కనీస వరుసల సంఖ్యలను కనుక్కోండి అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఒకే రకమైన చెట్లు అన్నాడు కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పుడు వచ్చినా సరే, సో 24, 56, 72, 24 మ్యాంగో ట్రీస్, యాపిల్ ట్రీస్ 56, అలాగే 72 ఆరెంజ్ ట్రీస్ ఉన్నాయన్నమాట. సో మనం ప్రతిసారి ఎలా ఉండాలి? ఇన్ రో కంటైన్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ట్రీస్. మనం సేమ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి? హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. సో హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మినిమం డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నాకు మినిమం డిఫరెన్స్ వస్తుంది. సో మినిమం డిఫరెన్స్ ఎంత 16. సో హెచ్సిఎఫ్ అనేది మినిమం డిఫరెన్స్ కానీ వాటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ ఉంటుంది. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కదా. సో 24లో 16 ఉంటుందా? ఉండదు. అంటే 16 లేకపోతే కంపల్సరీగా ఏముంటుంది? వీటి యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఎంత? 8. 24లో 8 ఉంది, 8 7, 8 9. అంటే హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ అనేది ఎంత అవుతుంది? 8. ఓకే, సో మనకు ప్రతి వరుసలో ఎన్ని చెట్లు ఉండాలి? 8 చెట్లు ఉండాలి. ఇప్పుడు ఎన్ని వరుసలో మనం కనుక్కోవాలి? సో 24 చెట్లు ఉంటే ప్రతి వరుసలో 8 అంటే ఎన్ని వరుసలు వస్తాయి? 3 వరుసలు. అలాగే 56 చెట్లు ఉంటే ప్రతి వరుసలో 8 అంటే ఎన్ని చెట్లు వస్తాయి? 8 756. అలాగే 72 చెట్లు ఉన్నాయి, ప్రతి వరుసలో 8 అంటే మొత్తం ఎన్ని వస్తాయి? 9 వస్తాయి. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే టోటల్గా ఎన్ని? 19. సో అదే కనుక్కోమని చెప్పింది. వరుస సంఖ్యని 19. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 2 సంఖ్యల మొత్తం 288. వాటి హెచ్సిఎఫ్ అనేది 16 అయితే అటువంటి సంఖ్యల యొక్క ఎన్ని జతలను రూపొందించవచ్చో మనం కనుక్కోవాలి అన్నాడు. సో ఫస్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అన్నాడు? 16 అన్నాడు. అప్పుడు ఆ నెంబర్స్ ఏమవుతాయి? 2 నెంబర్స్ 16x, 16y. ఇప్పుడు XY అనేవి కంపల్సరీ ఏ నెంబర్స్ అయి ఉండాలి? కో ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఏ నెంబర్స్?
కోప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. ఈ 288 ఏంటిది సమ్ కదా. సో 16x ప్లస్ 16y అనేది ఎంత అయింది 288. ఇక్కడ నేను 16 కామన్ తీస్తే ఎంత అవుతుంది x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 288. 16 ఎన్నిసార్లు పోతుంది చూడండి, 16 ఒకట్ల 16. సో 28లో నుంచి 16 పోతే మళ్ళీ ఎంత ఉంది 12. 16 ఈసారి ఎన్నిసార్లు పోతుంది 8 టైమ్సే కదా, 80 48 16 8. ఓకే, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత 18 వచ్చింది. ఇప్పుడు ఈ 18 మనం ఏం చేయాలి, ఎక్స్ ప్లస్ వై ఫార్మెట్లో రాయాలి. కంపల్సరీగా ఎక్స్ వై ఏ నెంబర్సే ఉండాలి, కోప్రైమ్ నెంబర్సే ఉండాలి. అంటే ఎటువంటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. హౌ మెనీ పెయిర్స్ సచ్ నెంబర్స్ అన్నాడు కదా. ఇప్పుడు ఈ 18 ఎలా రాయొచ్చు మనం, 1 17గా రాయొచ్చు, 2 16గా రాయొచ్చు, 3 ప్లస్ 15గా రాయొచ్చు, 4 ప్లస్ 14గా రాయొచ్చు, 5 ప్లస్ 13గా రాయొచ్చు, 6 ప్లస్ 12గా రాయొచ్చు, 7 ప్లస్ 11గా రాయొచ్చు, అలాగే 8 ప్లస్ 10గా రాయొచ్చు. నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు 9 ప్లస్ 9గా రాయొచ్చు. కానీ ఆ నెంబర్స్ ఏ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్ కదా. సో కోప్రైమ్ నెంబర్స్ సాటిస్ఫై నెంబర్స్ ఏమన్నాయి చూడండి. సో 1 ప్లస్ 17 ఇది కోప్రైమ్ నెంబర్, కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు. ఇందులో 2 కామన్గా ఉంది, ఇది కాదు. ఇందులో 3 కామన్గా ఉంది, ఇందులో 2 కామన్గా ఉంది. 5 13 కామన్ ఫ్యాక్టర్ ఏమీ లేదు కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్స్. 6 12 ఇది కామన్ ఫ్యాక్టరే. 7 11 కామన్ ఫ్యాక్టర్ ఏం లేవు కాబట్టి ఇది కోప్రైమ్ నెంబర్స్. 8 10 ఇందులో 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది. 9 9 ఇందులో 9 కామన్ ఫ్యాక్టర్ ఉంది. అంటే మొత్తం మనకు ఇది కాదు కదా, మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినాయి 1, 17 అలాగే 5, 13 నెక్స్ట్ 7, 11. అంటే మొత్తం ఎన్ని పేర్స్ వచ్చినాయి 3 పేర్స్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక పై చార్ట్ ఇచ్చాడు అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ 120. టోటల్ మొత్తం ఎంతమంది 120 ఉన్నారు. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అక్రాస్ ద ఆల్ ద సబ్జెక్ట్స్. మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి 1 2 3 4 5. ఈ 120 అనేవి ఎంతమందికి ఇవ్వాలి, ఈ 5 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే క్వశ్చన్ ఏమని అడిగాడు, హౌ మెనీ స్టూడెంట్స్ స్టడీ లాంగ్వేజెస్. సో లాంగ్వేజ్ చదివే స్టూడెంట్స్ ఎంతమంది మనం కనుక్కోవాలి. సో లాంగ్వేజ్ చూడండి, హిందీ లాంగ్వేజే, అలాగే ఇంగ్లీషు లాంగ్వేజ్. ఇంకేమైనా లాంగ్వేజ్ ఏమున్నాయా లేదు కాబట్టి మనం 2 కనుక్కోవాలి. సో 5 అనేది ఎన్నిసార్లు పోతుంది 5 2 10, 5 4 20, 24 ఇంటూ 2 ఎంత 48. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, వినోద్ తన కారును గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ 5 నిమిషాలు ఆలస్యంగా కార్యాలయానికి చేరుకున్నాడు. అలాగే అతని వేగము గంటకు 40 కిలోమీటర్లు అయితే అతను 3 నిమిషాలు ముందుగా కార్యాలయానికి చేరుకుంటాడంట. అతను తన నివాసము మరియు అతని కార్యాలయం మధ్య ప్రయాణించే దూరాన్ని కనుక్కోమన్నాడు. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైనా సరే ఫస్ట్ 30 km/h స్పీడ్తో వెళ్ళాడు, వెళ్ళడం వల్ల ఏమైంది 5 minutes లేట్గా వెళ్ళాడు. ఈసారి లేట్ అయిందని స్పీడ్ పెంచాడు. ఈసారి స్పీడ్ ఎంత ఉంది 40 km/h స్పీడ్ ఉంది. ఈ 40 km/h స్పీడ్తో వెళ్తే 3 minutes ఎలా వెళ్ళాడు, ఎర్లీగా వెళ్ళాడు. అంటే ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ కనుక్కోవాలంట. స్పీడ్ పెరిగే టైం తగ్గింది అనే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు డైరెక్ట్గా డిస్టెన్స్కి షార్ట్ ట్రిక్ ఫార్ములా S1 into S2 by S1 difference of S2 into difference of time by 60 రాయండి. స్పీడ్స్ ఎంత ఉన్నాయి 30 into 40. ఈ 30కి 40కి డిఫరెన్స్ ఎంత 10 ఇంటూ ఇక్కడ మనకు టైం డిఫరెన్స్ తెలియాలి. ఇంకా చూడండి ఈ టైం డిఫరెన్స్, ఈ రెండు ఆపోజిట్లో ఉంటే ఏం చేయాలి, యాడ్ చేయండి. లేటు ఎర్లీ యాడ్ చేయండి 8/60. ఓకే, ఒకవేళ రెండు సేమ్గా ఉన్నాయనుకో సబ్ట్రాక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 10 minutes లేటు, స్పీడ్ పెంచాడు అయినా సరే 5 minutes లేటు. టైం డిఫరెన్స్ ఎంత అంటే రెండు సేమ్ కాబట్టి డిఫరెన్స్ 10కి 5కి డిఫరెన్స్ ఎంత 5 అలా అనమాట. సో 10 ఎన్నిసార్లు పోతుంది 4 times పోతుంది. 30 ఎన్నిసార్లు పోతుంది 2 times పోతుంది. 2 times 8 2 ఎంత 16 kilometers. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏబిసి అనేది ఒక లంబకోణ త్రిభుజము. అందులో ఒక వృత్తం చెక్కబడి ఉంటుంది. లంబకోణాన్ని కలిగి ఉన్న 2 భుజాల పొడవు 10 సెంటీమీటర్లు మరియు 24 సెంటీమీటర్లు అయితే వృత్తం యొక్క వ్యాసార్థాన్ని కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట.
ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఏబిసి అందులో ఒక సర్కిల్ని ఇన్స్క్రైబ్ చేశాడు, ఒక లోపల ఒక వృత్తాన్ని పెట్టాడంట. ఓకే, దీన్ని ఏమంటారు? ఇన్ సర్కిల్ అంటారు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ ఇచ్చాడు, ఒకటేమో 24, ఇంకోటేమో 10 అంట. అయితే ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. ఎప్పుడైనా సరే మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనం ఏం యూజ్ చేయొచ్చు? ట్రిప్లెట్స్ యూజ్ చేయండి, కంపల్సరీగా ట్రిప్లెట్స్ వస్తాయి అన్నమాట. ట్రిప్లెట్స్ అని మనకు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు 10, 24 ఉన్నాయి కదా, ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఇది థర్డ్ మనకు తెలియదు, ఇది ఎక్స్ అనుకోండి. ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది? 10, 24 కదా, ఈ రెండిట్లో కామన్ 2 ఉంది. 2 బయట తీస్తే 2 5లు 2 12. అంటే 5తో వచ్చే ట్రిప్లెట్స్ ఏమున్నాయి? 5, 12. కంపల్సరీగా ఏమవ్వాలి? 13 అవ్వాలి. ఈ ట్రిప్లెట్స్ మనకు ఫింగర్ టిప్స్లో ఉండాలన్నమాట. అప్పుడు ఈ సైడ్ ఏమవుతుంది? 13 రెళ్ళంతా 26 అవుతుంది. ఓకే, 26 వచ్చింది. మనకేం కావాలి? ఈ ఇన్ రేడియస్ కావాలి. సో దీన్ని డైరెక్ట్గా ఆ ఫార్ములా ఏమవుతుందంటే, ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. డైరెక్ట్ ఫార్ములా ఏంటిది? a + b - c/2 అవుతుంది. ఏ వాల్యూ ఎంత? 24 + 10 - 26/2. ఓకే, 24లో నుంచి -26 తీసేస్తే ఏమవుతుంది? -2 కదా. 10 నుంచి 2 పోతే 8/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ మనం డైరెక్ట్గా షార్ట్ ట్రిక్లో చేయాలంటే ఒకటి ట్రిప్లెట్స్ తెలియాలి, నెక్స్ట్ ఇన్ రేడియస్ యొక్క ఫార్ములా తెలియాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద షార్ట్ ట్రిక్. నెక్స్ట్ వన్, ఒక రాంబస్ దాని కర్ణంలో ఒకటి 65% మరొక దాన్ని కలిగి ఉంటుంది. పొడవైన కర్ణాన్ని భుజంగా ఉపయోగించి చతురస్రాకారాన్ని గీస్తారంట. రాంబస్ యొక్క వైశాల్యము మరియు చతురస్రం యొక్క వైశాల్యం మధ్య నిష్పత్తి కనుక్కోండి. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రాంబస్ తీసుకున్నాడు, రాంబస్లో డయాగ్నల్స్ ఉంటాయి కదా, ఒకటేమో లాంగెస్ట్ డయాగ్నల్, ఇంకోటి స్మాలెస్ట్ డయాగ్నల్. ఇది లాంగెస్ట్ డయాగ్నల్, ఇది లాంగెస్ట్ డయాగ్నల్, ఇదేంటిది? ఇది స్మాలెస్ట్ డయాగ్నల్ అనుకోండి. ఒక యాంగిల్ ఎంత ఉందంట, ఇంకొక యాంగిల్లో 65% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం నేను 100 అనుకోండి. అప్పుడు ఈ డయాగ్నల్ ఎంత అవుతుంది? 65 కదా. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు? ఈ లాంగెస్ట్ డయాగ్నల్ ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ యొక్క సైడ్గా తీసుకున్నాడంట. ఏంటిది? స్క్వేర్ యొక్క సైడ్. ఇప్పుడు ఇది 100 అయితే ఇది కూడా ఏమవుతుంది? 100 అవుతుంది. వాడు ఏం కనుక్కోవాలి? రాంబస్ యొక్క వైశాల్యము మరియు చతురస్రం యొక్క వైశాల్యము. ఓకే, రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటిది? 1/2 ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ 2 డయాగ్నల్స్. అలాగే స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది? సైడ్ స్క్వేరే కదా, 8 స్క్వేర్. సో 1/2 ఇంటూ డయాగ్నల్ ఏమున్నాయి? ఒకటేమో 100 ఉంది, ఇంకోటేమో 65 ఉంది. స్క్వేర్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటిది? 100 ఇంటూ 100. స్క్వేర్ యొక్క సైడ్ 100 కదా, ఈ 100 క్యాన్సిల్ అవుతుంది. 5 13 5 20 సార్లు పోతుంది. సో రేషియో తీసుకుంటే 13:40. ఈ 13:40 దేనికి? రాంబస్కి, స్క్వేర్కి. క్వశ్చన్లో కూడా ఏంటిది? రాంబస్ యొక్క వైశాల్యం మరియు చతురస్ర యొక్క వైశాల్యం 13:40. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. మనం ఏ చిన్న మిస్టేక్ చేసినా సరే రివర్స్లో కూడా ఇచ్చాడు చూడండి. ఆప్షన్ 40:13 అనేది రివర్స్లో కూడా ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏబిసి. AB is equal to AC is equal to 26, BC is equal to 20 centimeters area of right angle triangle, area of triangle ABC. సో ఇది ఏ ట్రయాంగిల్? ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ABC, ABAC ఈక్వల్ అంట. AB ఇది 26, అలాగే AC కూడా ఎంత ఉంది? 26 అయింది. BC ఎంత? 20 అన్నాడు. ఏరియా ఆఫ్ రైట్ ట్రయాంగిల్ ఫార్ములా కనుక్కోవాలి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనం ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేయకుండా ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ యూజ్ చేసి ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈ 2 సైడ్స్ ఈక్వల్ కదా. ఈ పాయింట్ నుంచి ఆపోజిట్గా నేను ఒక లైన్ డ్రా చేసి ఏమవుతుంది? ఈ లైన్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. అంటే ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని వచ్చిందంటే కంపల్సరీగా మనకు అక్కడ ఏమి యూజ్ చేస్తాం? ట్రిప్లెట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఈ ట్రిప్లెట్స్ మనకు తెలిస్తే అసలు క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు. ఓకే, అప్పుడు ఇది 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయితే ఈ పార్ట్ వరకు మొత్తం ఎంత అవుతుంది? 10 కదా. ఇది 10 అయింది, ఇది 26 అయింది. అప్పుడు ఇది ఎంత అవుతుంది?
ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏదో ఉంటుంది తీయండి. 1 10, ఈ సైడ్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి, ఇది ఎంత అవుతుంది 26 కదా. ఈ రెండిట్లో కామన్గా ఉంది 2 ఉంది, ఇది 2 అయితే 5, ఇది ఎక్స్, ఇది 13 కదా. సో 5తో ట్రిప్లెట్స్ ఏమొస్తాయి 5 12 13, ఈ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది 12, 12 ఎంత 24, అంటే హైట్ ఎంత వస్తుంది 24 అవుతుంది. ఇప్పుడు మనకి ఏరియా ఫార్ములా జనరల్గా మనకు తెలుసు కదా, బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, హాఫ్ ఇంటూ బేస్ వాల్యూ ఎంత 20, హైట్ ఎంత 24, 2 ఎన్నిసార్లు పోతుంది 12 టైమ్స్ 12 ఎంత 24, 240. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా చేయాలనుకుంటూ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటిది b/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 4a² మైనస్ b². ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసి ఇంకా క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. అదే మనం ట్రిప్లెట్స్ కానీ తెలిస్తే ఫింగర్ టిప్లో క్యాలిక్యులేషన్స్ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ వన్, PQ మరియు R యొక్క సగటు బరువు 58 కిలోలు, P మరియు Q యొక్క సగటు బరువు 54 మరియు QR యొక్క బరువు 48 కిలోలు అయితే Q యొక్క బరువు ఎంతో కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ 3 మెంబర్స్ PQ కదా, దీని యొక్క యావరేజ్ ఎంత 58. తర్వాత ఇందులో ఫస్ట్ 2 మెంబర్స్ PQ యొక్క యావరేజ్ ఎంత ఉంది 54 ఉంది. అలాగే లాస్ట్ 2 మెంబర్స్ Q యొక్క యావరేజ్ ఎంత ఉంది 48 ఉంది. అసలు ఉన్నదే మనకు 3 నెంబర్స్, కానీ ఈ రెండు యాడ్ చేసి ఎంత వస్తున్నాయి 4 నెంబర్స్ వస్తున్నాయి కదా. ఉన్న నెంబర్స్ కంటే ఎక్కువ వస్తే మీరు డైరెక్ట్గా షార్ట్గా అప్లై చేయండి. సో ప్లస్ రాయండి, ఉన్న యావరేజ్ మేము 3 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 58. మీన్ డీవియేషన్ చెక్ చేయండి. ఇప్పుడు ఇది 58 కంటే 54 ఎంత తక్కువ ఉంది 4 తక్కువ కాబట్టి -4. అలాగే 58 కంటే 48 ఎంత తక్కువ ఉంది -10 ఇంటూ ఎంతమంది 2 మెంబర్స్ కాబట్టి ఇంటూ 2 అవుతుంది అంతే. అంతేగాని సమ్ ఆఫ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాయాల్సిన పని లేదు. 58 -4 -10 ఎంత -14 కదా. -14 ఇంటూ 2 -28. 58లో నుంచి 28 పోతే ఎంత వస్తుంది 30 kgs. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో వెయిట్ ఆఫ్ క్యూ ఎంత 30 kgs. మీరు జనరల్ క్యాలిక్యులేషన్ చేశారనుకో క్యాలిక్యులేషన్ పెరుగుతుంది. నెక్స్ట్ వన్, 35,280ని భాగించాల్సిన అతి చిన్న సంఖ్యను కనుక్కోండి. తద్వారా వచ్చిన భాగఫలం ఖచ్చితమైన వర్గం కావాలి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక నెంబరు ఖచ్చితంగా వర్గం కావాలి అంటే మనం ఈవెన్ పవర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 4, అలాగే 3 స్క్వేరు, అలాగే 7 పవర్ 8 ఈవెన్ పవర్స్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అంటాము. అలా కాకుండా 2 పవర్ 1, 3 స్క్వేరు, 7 స్క్వేర్ ఉందనుకో ఇది ఈవెన్ పవర్లోనే ఉంది, ఇది ఈవెన్ పవర్లో లేదు కదా. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ నెంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనం 2తో డివైడ్ చేయాలి. అలాగే ఇక్కడ మీకు లాజికల్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఒక నెంబరు 35,280 ఉంది. ఆప్షన్స్ ఏమున్నాయి 5 ఉన్నాయి. అంటే కంపల్సరీగా ఇక్కడ మనకు ఒక 5 ఉంటేనే మనం 5తో డివైడ్ చేస్తాం అంతే కదా. 2 5s ఉంటే మనం 5తో డివైడ్ చేయము. ఇక్కడ మనకు 0 వచ్చిందంటే 0 దేని యొక్క మల్టిపుల్ 2 × 5 కదా. అంటే ఒక 5 వస్తుంది, ఒక 5 మాత్రమే వస్తుంది. సో ఒక 5 వచ్చింది కాబట్టి ఆ 5ని మనం డివైడ్ చేసి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. లేకుండా మీరు మళ్ళీ ఇలా ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్లో రాసి చేయాలంటే అగైన్ చాలా టైం ప్రాసెస్ అవుతుంది అనమాట. డైరెక్ట్గా మనం ఆప్షన్ బేస్ చేసుకొని ఆప్షన్ వెరిఫికేషన్ అనమాట, ఆప్షన్ వెరిఫై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఒక సంఖ్య మొదట 20% తగ్గింది, తద్వారా 50% పెరిగిందంట. అలా పొందిన సంఖ్య అసలు కంటే 64 తక్కువ. ఓకే, సో ఈ 64 ఏంటిది డిఫరెన్సే కదా. అసలు సంఖ్య ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా సాల్వ్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది, ఇలా ఉన్నప్పుడు మీరు సక్సెసివ్ కాన్సెప్ట్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. +r - x +r - y +r - x × y/100. అయితే మనం ఆ అప్రోచ్ మనకు తెలియాలి. ప్లస్ అంటేనేమో ఇంక్రీజ్, మైనస్ అంటే డిక్రీజ్. స్టార్టింగ్లో 20% డిక్రీజు -20, తర్వాత 15% ఇంక్రీజు +15, ప్లస్ ఇంటూ మైనస్ -20 × 15/100. 20 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్, 5 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. -20 -23 +
15 -23లో నుంచి 15 పోతే ఎంత అవుతుంది -8% అవుతుంది. సో మైనస్ అంటే ఏంది, అది కూడా డిఫరెన్సే ప్రాబ్లంలో. ఈ 8% దేనికి ఈక్వల్ 64కి ఈక్వల్. ఒరిజినల్ నెంబర్ ఎంత 100% ఎంతో మనం కనుక్కోవాలి. ఎన్ని సార్లు పోతుంది 8 times 100 into 8 ఎంత 800. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan 15 degrees ప్లస్ cot 15 degrees. ఇది మాత్రం యాక్చువల్గా వీటి వాల్యూస్ తెలిస్తే చాలా ఈజీ. లేదు అంటే ఇవి మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఒకవేళ మన గుర్తులు లేవనుకో ఇంక మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. tan 15ని మనం ఎలా రాయొచ్చు, tan 45 - 30 degreesగా రాయొచ్చు. ఇప్పుడు tan a - b ఫార్ములా ఏంటిది, tan a - b కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది అనమాట. tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a ఇంటూ tan b. ఓకే, ఇక్కడ మనం ఏం రాయొచ్చు, tan 45 - tan 30 బై 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30 అవుతుంది. tan 45 degrees వాల్యూ ఎంత 1 మైనస్ tan 30 1/√3. ఓకే, బై 1 ప్లస్ 1 ఇంటూ 1/√3. ఇది మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, √3 - 1/√3 హోల్ డివైడెడ్ బై √3 + 1/√3. ఈ √3 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏం వాల్యూ వచ్చింది, √3 - 1/√3 + 1 tan 15 వాల్యూ. అప్పుడు cot 15 వాల్యూ ఏమవుతుంది, జస్ట్ tan రివర్స్ చేసి వస్తుంది కదా. అప్పుడు ఏమవుతుంది, √3 + 1/√3 - 1. ఈ రెండింటిని మనం యాడ్ చేయాలి. tan 15 ప్లస్ cot 15. tan 15 వాల్యూ ఎంత, √3 - 1/√3 + 1. అలాగే cot 15 వాల్యూ ఎంత, √3 + 1/√3 - 1. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, √3 + 1 ఇంటూ √3 - 1. ఇక్కడ √3 + 1 ఉంది కదా, అంటే √3 - 1తో మల్టిప్లై చేయాలి. √3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ √3 + 1 హోల్ స్క్వేర్. a + b హోల్ స్క్వేర్ టు a - b హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా ఫార్ములా 2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సో 2 ఇంటూ √3 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1 బై ఇక్కడ a + b ఇంటూ a - b కదా, √3 స్క్వేర్ అంటే ఎంత 3 మైనస్ 1 స్క్వేర్ అంటే ఎంత 1. సో 2 ఇంటూ 3 + 1 ఎంత 4/3 - 1 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. వాల్యూ ఎంత 4. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. మనం డైరెక్ట్గా అదే ఈ tan 15 degrees వాల్యూ √3 - 1/√3 + 1 అనే వాల్యూ గుర్తుపెట్టుకుంటే జస్ట్ 10 secondsలో ప్రాబ్లం అయిపోతుంది. నెక్స్ట్ వన్, 20 men మరియు 15 మంది అబ్బాయిలు ఆ 10 రోజులు ఒక పని చేయగలరు. 25 మంది పురుషులు మరియు 10 మంది అబ్బాయిలు 9 రోజుల్లో దీన్ని చేయగలరు. ఒక మనిషి చేసే రోజువారీ పని మరియు ఒక అబ్బాయి చేసే పని నిష్పత్తిని మనం కనుక్కోవాలి. ఓకే, ఏమన్నాడు, 20 men ప్లస్ 15 బాయ్స్ ఎన్ని రోజులు చేశారంట, 10 days చేశారు. ఇప్పుడు ఇదే వర్క్ని ఎవరు చేస్తున్నారు, 25 men ప్లస్ 10 బాయ్స్ ఎన్ని రోజులు చేస్తున్నారు, 9 days చేస్తున్నారు. సో 10తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 200 men ప్లస్ 150 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 25 9 times ఎంత 225 men ప్లస్ 90 బాయ్స్. మెన్ ఒకవైపు బాయ్ ఒకవైపు తీసుకెళ్ళండి. ఈ మెన్ అటు తీసుకెళ్తే 225 నుంచి 200 తీసేస్తే ఎంత అవుతుంది, 25 men ఈజ్ ఈక్వల్ టు ఈ 90 లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది, 60 బాయ్స్. 5 5లు 25, 5 12. మెన్ బై బాయ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది 12/5. రేషియో ఎంత 12:5. ఎవరికి రేషియో, మనిషి చేసే రోజువారి పనికి అబ్బాయి చేసే మెన్ టు బాయ్ 12:5 కదా. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. కానీ మీరు ఈ ఎగ్జామ్లో ఇలా చేయకూడదు. ఓకే, మీరు డైరెక్ట్గా చూడండి. ఫస్ట్ మనం మెన్ ఒకవైపు తీసుకెళ్ళాలి, బాయ్ ఒకవైపు తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ మెన్ ఎంత అవుతుంది, 20 + 10 200. మీరు డైరెక్ట్గా రాయాల్సింది. ఇక్కడ 25 × 9 225. 200కి 225 డిఫరెన్స్ ఎంత, 25 men. డైరెక్ట్ ఇది రాయాలి మనం. అలాగే 15 × 10 150. 10 × 9 90. 150కి 90కి డిఫరెన్స్ ఎంత, 60 బాయ్స్. ఈ పాయింట్ రాయాలి, అంతేగాని మళ్ళీ స్టెప్ బై స్టెప్ రాయకూడదు. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు,
ఒక పై చార్ట్ ఇచ్చేసాడు, ఒక టేబుల్ చార్ట్ ఇచ్చాడు. అందులో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ పాస్ పర్సంటేజ్ ఆఫ్ బాయ్స్ ఆఫ్ స్కూల్ బి దట్ ఆఫ్ ది బాయ్స్ ఆఫ్ స్కూల్ సి. పాస్ పర్సంటేజ్ ఇచ్చాడు, అందులో బాయ్స్కి గర్ల్స్ రేషియో ఇచ్చాడు కదా. మనకి ఎవరెవరు కావాలి? బి కావాలి, సి కావాలి. బి ఎంతమంది పాస్ అయ్యారు? 32 పాస్ అయ్యారు. ఇందులో ఎవరి పర్సంటేజ్ కావాలి? మనకు బాయ్స్ కావాలి. సో బాయ్స్ స్టార్టింగ్లో కదా, బాయ్స్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. ఇందులో నుంచి టోటల్ ఎన్ని పార్ట్స్? 8 పార్ట్స్. సో బిలో ఎంతమంది బాయ్స్ పాస్ అయ్యారో వస్తుంది. తర్వాత సిలో ఎంతమంది పాస్ అయ్యారు? 24% ఇంటూ ఇందులో మనకు బాయ్స్ కావాలి కదా, బాయ్స్లో ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. అవుట్ ఆఫ్ టోటల్ ఎంత? 3 పార్ట్స్. 3 ఎన్నిసార్లు పోతుంది? 8 టైమ్స్. 8 4 32. 4 ఎన్నిసార్లు పోతుంది? 3 టైమ్స్. రేషియో ఎంత? 3:2. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. బి టు సినే కదా. ఒక పొరపాటున రివర్స్ రాసామనుకో 2:3 కూడా ఆన్సర్ ఉంది, మిస్టేక్ పోతుంది. నెక్స్ట్ వన్, ఒక కారును 1,20,000కు విక్రయించడం ద్వారా డేవిడ్ 20% లాభం పొందాడంట. ఒకవేళ అతను 30% లాభంతో కారును అమ్మినట్లయితే దాని అమ్మకపు ధర ఎంతో మనం కనుక్కోవాలి. సో నాకు 20% లాభం వచ్చింది. ఇప్పుడు 1,20,000కి అమ్మినప్పుడు 20% లాభం అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 120% కదా. సో ఈ 120% అనేది 1,20,000కి ఈక్వల్ అయితే ఇప్పుడు నాకేం కావాలి? 30% ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 30% ప్రాఫిట్ అంటే ఎంత? 130% వాల్యూ ఎంత అవుతుంది? ఈ 0 క్యాన్సిల్, 12, ఈ 12 క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4. 1,30,000. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, 6 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన కొన్ని సీసా గోళాలు పూర్తిగా మునిగిపోయేలా కొంత నీటిని కలిగి ఉన్న స్తూపాకార బీకర్లో పడవేయబడతాయి. బీకర్ యొక్క వ్యాసార్థం 9 సెంటీమీటర్లు మరియు నీటి మట్టం 32 సెంటీమీటర్లు పెరిగినట్లయితే బీకర్లోకి పడిపోయిన సీసం గోళాల సంఖ్యను మనం కనుక్కోండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ జాగ్రత్త చూడండి. కొన్ని గోళాలు ఉన్నాయంట, అంటే ఏంది? స్పియర్స్. ఆ కొన్ని గోళాలు మనకు తెలియదు. సో మొత్తం వాడు ఏం చేశాడు? ఒక సిలిండ్రికల్ క్యూబ్లో మొత్తం వేసేసాడంట. ఈ మొత్తం ఇందులో వేసేసాడు. సో వేసేస్తే దీని యొక్క స్తూపం నిండిపోయింది. అయితే వాడు ఏమన్నాడు? లోపల ఎన్ని స్పియర్స్ వేసాడో మనం కనుక్కోవాలి. సో ఒక షేప్లో నుంచి ఇంకో షేప్లో కన్వర్ట్ చేస్తే ఏది ఈక్వల్గా ఉంటుంది? వాల్యూమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. స్పియర్ ఫార్ములా ఏంటిది? 4/3 πr³. ఎన్ని గోళాల మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకోండి. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? సిలిండర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా ఏంటిది? πr²h. ఒక్కొక్క పాయింట్ జాగ్రత్తగా చూడండి. స్పియర్ యొక్క రేడియస్ ఎంత? డయామీటర్ 6 సెంటీమీటర్లు అయితే, స్పియర్ యొక్క రేడియస్ డయామీటర్ 6 సెంటీమీటర్లు అయితే రేడియస్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో x ఇంటూ 4/3 ఇంటూ ఈ పై క్యాన్సిల్ అవుతుంది. 6 ఎన్నిసార్లు రాయాలి? 3 టైమ్స్ రాయాలి. సో 3 ఇంటూ 3. నెక్స్ట్ సిలిండర్ దగ్గరకు వస్తే డయామీటర్ ఆఫ్ ది బీకర్ ఎంత? 9 అన్నాడు. డయామీటర్ 9 అయితే రేడియస్ ఎంత అవుతుంది? 9/2 కదా. సో ఇక్కడ కూడా r² కాబట్టి 9/2. హైట్ ఎంత పెరిగింది? 32 సెంటీమీటర్స్. అంతే, క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. సో 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 8 32. ఈ 2 4 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. ఈ 3 క్యాన్సిల్ అవుతుంది. 3 3 ఎంత? 9. ఈ 9 క్యాన్సిల్ అవుతుంది. మిగిలింది ఏంటిది? 9 1 2. 9 2 ఎంత? 18. అంటే 18 గోళాలు వేసాడనమాట. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఒక షేప్లో నుంచి ఇంకో షేప్లో మీరు కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూమ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వీటిని మీరు గ్రాఫ్ చూడగానే చెప్పేయచ్చు. విచ్ కంపెనీ హ్యాస్ మ్యాక్సిమం డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఎంప్లాయీస్. మేల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఎక్కడ కనబడుతుంది? ఇక్కడే కదా. క్వశ్చన్ చూడగానే చెప్పేయచ్చు. ఎక్కడ? డి. ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఏం చేయాలి? సింప్లిఫికేషన్ చేయాలి. సో బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ మనం ఏం చేస్తాం? డివిజన్ చేయాలి. 6.3ని 7తో డివైడ్ చేసి ఇక్కడ ఏమవుతుంది? 0.9 వస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 1.3 × 3 అంటే ఎంత అవుతుంది? 3.9. ఫైనల్గా మనకేం మిగిలింది? 15 మైనస్ 0.9 ప్లస్ 3.9 అంటే ఎంత వస్తుంది? +3 -2. 15 నుంచి 15 + 3 ఎంత? 18. 18 నుంచి 2 పోతే ఎంత? 16. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో చాలా ఈజీ అనమాట ఇది.
కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎక్స్ మరియు వై రెండు ధనాత్మక సంఖ్యలు అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమో 8 అన్నాడు. అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4112 అయితే ఆపై స్క్వేర్ రూట్ ఆఫ్ వై వాల్యూ మనం కరెక్ట్గా కనుక్కోవాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, స్క్వేర్ చేస్తే 64 అవుతుంది. ఇక్కడ మనకు ఎక్స్ప్రెషన్ ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 412 అన్నాడు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 64 కదా. ఇప్పుడు మనకు 64 స్క్వేర్ వాల్యూ తెలియాలి. ఈ 64 స్క్వేర్ వాల్యూ అనేది ఎంత అవుతుంది, ఒకటి మీరు 64 ఇలా కనుక్కునే బదులు ఈ 64ని మనం 2 పవర్గా రాయొచ్చు కదా. 2 పవర్ ఎంత 2 పవర్ 6 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2 పవర్ 12. 2 పవర్ 12 అంటే దాని వాల్యూ ఎంత 4096. ఇలా అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఒకవేళ స్క్వేర్ రాకపోతే. ఓకే, సో 4096 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4112. వై ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4112లో నుంచి 4096 తీసేయండి. 6 10లో నుంచి 9 పోతే ఎంత 1 0. అంటే వై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 16 వచ్చింది. మనకేం కావాలి, స్క్వేర్ రూట్ ఆఫ్ వై కావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ వాల్యూ ఎంత 4. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, మళ్ళీ ఏంది సింప్లిఫికేషనే చేయాలి. సింప్లిఫికేషన్ ఫస్ట్ డివిజన్ 5.4లో నుంచి 9తో డివైడ్ చేసి మనకి ఏమొస్తుంది 9 6 54 కదా, 0.6 అవుతుంది. ఓకే, సో 17 మైనస్ 4ని 0.6తో మనం మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 2.4 ప్లస్ 16 19 6 ఎంత వస్తుంది 6 954 114 6954 6 1 6 1 114. ఒక పాయింట్ పెట్టాలి కదా, ఒక పాయింట్ పెట్టేసేయండి. సో 17 11.2లో నుంచి 2.2 తీసేస్తే ఎంత అవుతుంది ప్లస్ 9 అవుతుంది, అంతే కదా, ప్లస్ 9. సో 17 ప్లస్ 9 ఎంత 26. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ఇంటీజర్ n ఈజ్ డివైడెడ్ బై 9 రిమైండర్ ఈజ్ 4. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ 12n వెన్ డివైడెడ్ బై 9? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూడండి. ఒక ఇంటీజర్ nని నేను 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది 4 వచ్చిందంట. అదే నేను 12nతో డివైడ్ చేస్తే 12nని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, దీన్ని డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఎంత ఉంది 4 కదా రిమైండర్. నెక్స్ట్ ఆ n ప్లేస్లో మీరు డైరెక్ట్గా 4 తీసుకోండి. దేంతో డివైడ్ చేయాలి 9తో డివైడ్ చేయాలి. రిమైండర్ ఎంతో మనం కనుక్కోవాలి. 14 ఎంత 48/9 కదా, 9 5 ఎంత 45. రిమైండర్ ఎంత ఉంది 3. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఒక నెంబర్ని మనం 12తో మల్టిప్లై చేస్తే రిమైండర్ కూడా 12తో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. అమర్ మరియు కోమల్ ఆదాయాల నిష్పత్తి ఏమో 5:4 అన్నాడు. వాడి ఖర్చుల నిష్పత్తి ఏమో 2:1 అంట. ప్రతి ఒక్కరూ 6,000 రూపాయలు ఆదా చేస్తే అమర్ యొక్క ఆదాయాన్ని మనం కనుక్కోవాలి. ఇది చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ అమరు కోమల్ ఇది ఇన్కమ్ రేషియో ఎంత 5:4. నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు 2:1. ఇక్కడ మీరు మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే ఆప్షన్లో ఏమన్నాడు ఇద్దరి యొక్క సేవింగ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్గా ఉన్నాయి. సో డిఫరెన్స్ చెక్ చేయండి. డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే ప్రాబ్లం అయిపోయినట్టే. 5కి 4కి డిఫరెన్స్ ఎంత 1, 2కి 1కి డిఫరెన్స్ ఎంత 1, ఇంకా ప్రాబ్లం అయిపోయింది. ఇక్కడ చూడండి నేను 5 రూపీస్లో 2 రూపీస్ ఖర్చు పెట్టా, సేవింగ్ ఎంత 3 పార్ట్స్. 4లో 1 ఖర్చు పెట్టా, సేవింగ్ ఎంత 3 పార్ట్స్. రెండు ఈక్వల్గానే ఉన్నాయి కదా. ఈ 3 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది 6,000కి ఈక్వల్ అవుతుంది. మనం ఏమనుకోవాలి ఫైండ్ అమర్స్ ఇన్కమ్. ఇది ఇన్కమ్ రేషియో. అమర్ ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. ఎంత మనం అనుకోవాలి 3 ఎన్నిసార్లు పోతుంది 2 times 2000. 5తో మల్టిప్లై చేస్తే 10,000. ఇది చాలా చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇలా లాజికల్గా చేయండి. అదే జనరల్ వేలో చేస్తే ప్రాబ్లం అవుతుంది, చాలా లెంగ్దీ అవుతుంది. నెక్స్ట్ వన్. ఇఫ్ సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5x tan తీటా ఈజ్ ఈక్వల్ టు 5/x వాల్యూ ఆఫ్ 10 of x² మైనస్ 1/x² అన్నాడు. సో 10 of ఇక్కడ x వాల్యూ తీసుకోండి. ఇక్కడ x వాల్యూ ఏమవుతుంది సీకెన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 5x అయితే x వాల్యూ ఏమవుతుంది సీకెన్ తీటా బై 5 అవుతుంది. సో x² ఏమవుతుంది సీకెన్ స్క్వేర్ తీటా బై 5² అంటే ఎంత 25 మైనస్ 1/x² అంటే రివర్సే కదా, ఏమవుతుంది దీన్ని రివర్స్ చేస్తే 25/. సో ఇక్కడ tan తీటా ఈజ్ ఈక్వల్ టు
5/x అన్నాడు. tan θ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు 5/x అన్నాడు. దీన్ని బేస్ చూసుకుని మనకు 1/x ఎంత వస్తుంది tan θ/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/x. మనకు కావాల్సిన 1/x² కదా. ఇప్పుడు ఏమవుతుంది tan స్క్వేర్ θ/25 ఈజ్ ఈక్వల్ టు 1/x² అవుతుంది. ఓకే 1/x² అంటే ఏం రాయొచ్చు tan స్క్వేర్ θ/25. సో 10 ఇంటూ ఎల్సిఎం ఎంత 25 secant square theta మైనస్ tan స్క్వేర్ theta. secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta వాల్యూ ఎంత 1 కదా. ఇప్పుడు డైరెక్ట్గా రాయొచ్చు 10/25 5 2 5 5 2/5. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 8 12 మరియు 16 సంఖ్యలతో భాగించేటప్పుడు ప్రతి సందర్భాల్లో 5ను శేషంగా వదిలివేసే 400 మరియు 500కు మధ్య సంఖ్యల మొత్తాన్ని కనుక్కోండి. ఇక్కడ చూడండి వాడు ఏమన్నాడు 400కి 500కి మధ్యలో ఏంది 8 12 16తో భాగించేటప్పుడు ప్రతిసారి 5 రిమైండర్ వచ్చే ఆ నెంబర్స్ ముందు ఏవి ఆ నెంబర్స్ యొక్క సమ్ కనుక్కోవాలి అన్నాడు. ఓకే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కంపల్సరీగా ఫస్ట్ మీరు ఏం తీసుకోండి ఎల్సిఎం తీసుకోండి. 8కి 12కి 16కి ఎల్సిఎం ఎంత వస్తుంది 48 అవుతుంది. కానీ నెంబర్ దేనికి మధ్యలో ఉండాలి 400కి 500కి మధ్యలో ఉండాలి కదా. సో మీరు 48 10 టైమ్స్ తీసుకుంటే 480 అవుతుంది. 9 టైమ్స్ తీసుకోండి. 9 ఎంత 72 9 4 ఎంత 36 72 9 36 43 432 అనేది 405కి మధ్యలో 500కి మధ్యలో ఉంది. ఇది ఎగ్జాక్ట్గా దేంతో డివైడ్ అవ్వాలి రిమైండర్ ఎంత రావాలి 5 రావాలి కాబట్టి 432 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. నాకు రిమైండర్ 5 రావాలంటే +5 యాడ్ చేయండి. నెక్స్ట్ 48తో డివైడ్ అయ్యే నెక్స్ట్ నెంబర్ ఏంటిది 48 9 టైమ్స్ ఎంత వచ్చింది 48 10 టైమ్స్ ఎంత 480. ఇది కూడా 400కి 500కి మధ్యలోనే ఉంది కదా. ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కానీ నాకు రిమైండర్ ఎంత రావాలి 5 రావాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. ఓకే సో ఈ మొత్తాన్ని మనం యాడ్ చేసి ఫస్ట్ ఇది పక్కన పడేయండి 5 + 10 కాబట్టి పక్కన పడేయండి 2 11 8 + 1 ఎంత 9 912 వచ్చింది. దీనికి ఒక 10 యాడ్ చేయాలి 5 + 5 కాబట్టి 922. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే సో మీరు జాగ్రత్తగా చూడండి 972 9436 43 నెక్స్ట్ మల్టిపుల్ 480 యాడ్ చేస్తే 2 11 9 12 ఎక్స్ట్రాగా 10 ఉంది 922. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఫర్ ఎవ్రీ 18x that Noori buys 3x turn out to be rotten. With the same rate how many good eggs will Noori have if she buys 690x? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. నూరి కొనుగోలు చేసే ప్రతి 18 గుడ్లకు 3 గుడ్లు కులిపోతాయి అన్నమాట. అదే రోడ్డుతో నూరి 690 గుడ్లను కొంటే ఎన్ని మంచి గుడ్లు ఉంటాయో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి టోటల్ ఎన్ని గుడ్లు 18 గుడ్లు ఉన్నాయా అందులో గుడ్డు బ్యాడ్ ఉన్నాయి కదా. 18 గుడ్లో ఎన్ని కులిపోయినాయంట 3 బ్యాడ్ ఉంటే మంచివి ఎన్ని గుడ్ ఎన్ని 15. సో రేషియో ఎంత అవుతుంది 5:1 కదా 5:1 బ్యాడ్ గుడ్. అయితే ఏం కనుక్కోవాలంట మొత్తం 690 గుడ్లు కొంటే ఎన్ని మంచి గుడ్లు ఉంటాయో మనం కనుక్కోవాలి. మొత్తం ఎన్ని 690. సేమ్ అవి కూడా ఇదే రేషియోలో ఉంటాయి కదా. టోటల్ ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. నాకేం కావాలి మంచి గుడ్లు కావాలి. మంచి గుడ్లు అంటే గుడ్ అంటే 5 పార్ట్సే కదా. ఈ 5 పార్ట్స్ కొనుక్కుంటే సరిపోతుంది. 6 1 6 మళ్ళీ 6 1 6 6 5తో మల్టిప్లై చేస్తే 5 5 25 5 1 5 7 5 1 5 575. ఫస్ట్లో ఏదైతే రేషియో ఉందో లాస్ట్లో కూడా అదే రేషియో వస్తుంది. ఓకే ఒకవేళ మీరు కన్ఫ్యూజన్గా ఉంటే సో టోటల్ గుడ్స్ ఎన్ని ఉన్నాయి 660 690. ఇక టోటల్ ఎన్ని పార్ట్స్ 6 పార్ట్స్. ఈ 6 పార్ట్స్ అనేది 690 అయితే నాకేం కావాలి మంచి గుడ్లు కావాలి. మంచి గుడ్లు ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్ ఎంత అవుతుందో కనుక్కుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు సో టోటల్ ఇక్కడ 12 lakhs ఉన్నారంట. క్వశ్చన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద శాలరీ ఆఫ్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఎర్నింగ్ మెంబర్స్. హైయెస్ట్ ఎంత 33%. ఇందులో పర్సంటేజ్లో ఇచ్చాడు. లోయెస్ట్ ఎంత 20. సో డిఫరెన్స్ ఎంత ఉంది 13% కదా 13%. ఇందులో నుంచి 12 lakhsలో నుంచి
12 lakhs అంటే ఎన్ని జీరోస్ ఉంటాయి 1 2 3 4 5 ఇంటూ 13% అంటే 13/100 కదా సో 13 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి లాస్ట్లో మనకు కంపల్సరీ ఎన్ని జీరోస్ రావాలి 3 జీరోస్ రావాలి సో 3 జీరోస్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఇక్కడ లేవు ఓన్లీ ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ నేను క్యాలిక్యులేషన్ కూడా చేయలేదు క్యాలిక్యులేషన్ చేయకుండా జస్ట్ జీరోని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పేశాను నెక్స్ట్ వన్ ఇఫ్ x + 1/x = 7 అయితే x³ + 1/x³ ఇది స్టాండర్డ్ ఫార్మాట్ అనమాట ఎప్పుడైనా సరే x + 1/x = a అయితే x³ + 1/x³ వాల్యూ అవుతుంది a³ - 3 × a దీని ప్రకారం x + 1/x వాల్యూ ఎంత 7 కదా 7³ 343 - 3 × 7 343 లో నుంచి 21 తీసేయండి 3 లో నుంచి 1 పోతే ఎంత 2 4 లో నుంచి 2 పోతే 2 3 322 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ సమ్ దట్ బికమ్స్ 14,640 by 10,000 times of itself in 4 years compounded annually. సో 4 yearsకి అది ఎంత అయిందంటే టోటల్ అమౌంట్ ఈ రేషియో అయింది సో స్టార్టింగ్ ప్రిన్సిపల్ ఎంతో మనకు తెలియదు కాబట్టి మీరు అనుకుంటారు 1 రూపీ అనుకోండి సో 4 yearsకి అమౌంట్ ఎంత అయింది 14,641 by 10,000 అయింది సింప్లిఫై చేస్తే మనకు రేషియో అవుతుంది టోటల్గా 10,000 14,641 ఎన్ని ఇయర్స్కి ఇది 4 yearsకి మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 yearsకి కదా మనం కనుక్కునేది అప్పుడు మనం ఏం చేయాలి 4th రూట్ ఆఫ్ దీని యొక్క 4th రూట్ కనుక్కోండి అంతే అయిపోయింది ఇంకా 4th రూట్ ఆఫ్ 10,000 అంటే ఎంత వస్తుంది 10 4th రూట్ ఆఫ్ 14641 వాల్యూ ఎంత 11^4 ఇది ఓకే 11 అవుతుంది 10 కాస్త 11 అయిందంటే ఎంత ఇంక్రీజ్ అయింది 1 రూపీ ఇంట్రెస్ట్ వచ్చింది ఎక్కడ నుంచి 10 నుంచి ఇంటూ 100 ఇది కూడా ఎంత అవుతుంది 10% ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఈ వాల్యూస్ మనం డైరెక్ట్గా తెలియాలి ఓకే సో 10% 2 yearsకి అయితే ఏమవుతుంది 21 అవుతుంది అలాగే 3 yearsకి ఏమవుతుంది 33.1 అవుతుంది 4 yearsకి ఏమవుతుంది 46.41 సో ఈ వాల్యూస్ అయినా డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రామ్ కుమార్ బాట్ 2 LED TV sets for 41,000 by selling out at a profit of 20% and under at a loss of 15%. He found that selling price of both the TV sets are same. Find his overall loss or gain. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏమన్నాడు మొత్తం 2 టీవీ సెట్స్ కొన్నాడంట ఎంతకి 41,000కి ఒకటి అమ్మినప్పుడు ఏమో 20% ప్రాఫిట్ వచ్చింది అంట ఇంకోటి అమ్మినప్పుడు ఏమైంది 15% లాస్ వచ్చింది అయితే ఈ రెండు ప్రాసెస్లో సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది సేమ్గా ఉంది అయితే ఓవరాల్గా దీనికి ఎంత ప్రాఫిట్ వచ్చిందో లాస్ వచ్చిందో మనం కనుక్కోవాలి ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది కదా ఎంత పర్సెంటేజ్ 20% ప్రాఫిట్ మీరు ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి 20/100 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 1/5 ప్రాఫిట్ కాబట్టి ప్లస్ సో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి ఏ రేషియో వస్తుంది కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ ఆర్ లాస్ సెల్లింగ్ ప్రైస్ రేషియో వస్తుంది ఓకే సో కాస్ట్ ప్రైస్ 5 రూపీస్ ఉంది 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది సెల్లింగ్ ప్రైస్ ఎంత 6 నెక్స్ట్ 15% ఫ్రాక్షన్ ఎంత 15/100 5 3 5 20 లాస్ కాబట్టి మైనస్ సో కాస్ట్ ప్రైస్ ఎంత 20 లాస్ ఏమో 3 మైనస్ అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 17 అవుతుంది వాడు క్వశ్చన్ ఏమన్నాడు సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అన్నాడా కానీ ఇక్కడేమో సెల్లింగ్ ప్రైస్ 6 ఉంది ఇక్కడేమో 17 ఉంది సేమ్ చేయాలంటే ఏం చేయాలి 6కి 17కి ఎల్సిఎం తీసుకోండి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది 642 6 102 ఓకే 102 ఇక్కడ నాకు 102 రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి 17తో ఈ మొత్తాన్ని 17తో మల్టిప్లై చేయాలి ఇక్కడ నాకు 102 రావాలంటే ఈ మొత్తాన్ని 6తో మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే 17 కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ లాస్ సెల్లింగ్ ప్రైస్ 17 ఎంత 85 ప్రాఫిట్ కాబట్టి 17 102 రూపీస్ 6తో మల్టిప్లై చేస్తే 120 6 3 18 -1 లాస్ కాబట్టి 102 క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 41,000 ఇచ్చాడు ఇక్కడ మనకు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది ఈ రెండు యాడ్ చేసాడు 85 రూపాయలు 120 రూపాయలు యాడ్ చేస్తే 205 ఈ 205 కాస్ట్ ఎంత అయింది 41,000 అయింది మనకు ఓవరాల్గా ప్రాఫిట్ లాస్ అనేది స్టార్టింగ్లో నాకు 17 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఇప్పుడేమో
18 రూపాయలు లాస్ వచ్చింది. ఓవరాల్ నాకేమైంది 1 రూపీ లాసే కదా, 1 పార్ట్ లాస్ వచ్చింది. సో 41 ఎన్నిసార్లు పోతుంది 5 టైమ్స్, మళ్ళీ 5 ఎన్నిసార్లు పోతుంది 200 టైమ్స్ పోతుంది. సో -200 రూపీస్. ఈ -200 అంటే ఏంటిది 200 రూపీస్ లాస్, ప్లస్ 200 వస్తే ప్రాఫిట్ అని. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఇఫ్ a + b + c is equal to 14, ab + bc + ca is equal to 47 అయితే దెన్ abc 15, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a³ + b³ + c³ అన్నాడు. ఈ క్వశ్చన్ మనకు జనరల్గా ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయాలంటే ఫార్ములాస్ తెలియాలి. సో ఒక పెద్ద ఫార్ములా ఉందన్నమాట. ఏంటిది a³ + b³ + c³ - 3abc ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది a + b + c ఇంటూ ఆఫ్ a + b + c హోల్ స్క్వేర్ -3 ఆఫ్ ab + bc + ca. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మన ప్రాబ్లం అయిపోతుంది. మనకి ఏం కనుక్కోవాలి a³ + b³ + c³ కదా, ఇది x అనుకోండి, -3 ఇంటూ abc వాల్యూ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు, ఇది c అనమాట. abc వాల్యూ ఎంత ఇచ్చాడు 15 ఈజ్ ఈక్వల్ టు a + b + c వాల్యూ ఎంత 14, a + b + c హోల్ స్క్వేర్ కదా, 14 స్క్వేర్ అంటే ఎంత 196 -3 ఇంటూ ab + bc + ca వాల్యూ ఎంత వచ్చింది 47. 14 ఇంటూ 196 -3తో మల్టిప్లై చేస్తే 3021, 3 4 ఎంత 12, 1 2 14. సో 14 ఇంటూ మనం 6 నుంచి ఓడిపోతే ఎంత 5, 9 నుంచి 4 పోతే ఎంత 5, 55. 14 ఇంటూ 55 ఎంత వస్తుంది 16 70. నెక్స్ట్ 15 71 77. ఇక్కడ మాత్రం కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది. x - 13 ఎంత 45 కదా. సో x ఈక్వల్ ఏమవుతుంది 770 + 45, 5 7 + 4 ఎంత 11, 8 15. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో కంపల్సరీగా ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకొని, ఈ ఫార్ములా అనేది మనం ఇచ్చిన బేసిక్ కంటెంట్ని బేస్ చేసుకుని ఫార్ములా అనేది కన్వర్ట్ అయింది. a³ + b³ + c³ - 3abc is equal to a + b + c ఆఫ్ a + b + c హోల్ స్క్వేర్ -3 ఇంటూ ab + bc + ca. నెక్స్ట్ వన్, అనిల్ దుబేకు 3 సంవత్సరాలకు 7,200, రాఘవ్కు 4 సంవత్సరాలకు 8,400 ఒకే వడ్డీ రేటుపై అప్పుగా ఇచ్చి వారి నుంచి మొత్తం 4,968 రూపాయలు వడ్డీని పొందాడంట. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంతో మనం కనుక్కోవాలి, రైట్. సో ఇద్దరు వడ్డీ రేటు ఏంది ఒకే వడ్డీ రేటు, ఇద్దరు వడ్డీ రేటు సేమ్. స్టార్టింగ్లో రాఘవ్ ఎంత తీసుకున్నాడు 7,200 తీసుకున్నాడు. ఎంత పర్సంటేజ్ మనకు తెలియదు కాబట్టి x అనుకోండి, x/100 ప్లస్ టైం పీరియడ్ ఎంత 3 years ఇంటూ 3 years ఇది ప్లస్, అలాగే ఇది అనిల్ దుబే తీసుకుంది. ఇప్పుడు రాఘవ్ ఎంత తీసుకున్నాడు 8,400, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలియదు కాబట్టి x/100 ఇంటూ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు 4 yearsకి. సో టోటల్గా ఎంత అయిందంట 4,968. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సిల్, 3తో మల్టిప్లై చేసి 3 6 3 21 x ప్లస్, అలాగే 4తో మల్టిప్లై చేసి 4 16 4 32 33 x. ఈ మొత్తం యాడ్ చేసి 6 + 6 ఎంత 12, 3 + 1 4 1 5, 2 + 3 ఎంత 5. x ఈజ్ ఈక్వల్ టు 4 9 6 8. ఏం కనుక్కోవాలి ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ per annum. సంవత్సరానికి వడ్డీ రేటును కనుక్కోండి. వడ్డీ రేటు ఎంతో మనం కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు కానీ ఈ ఆప్షన్స్ అనేవి తప్పున్నాయి అన్నమాట. సో ఇక్కడ మనకు x ఈక్వల్ ఏమవుతుంది 4968/552. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏముంది 2 ఉంది, ఇక్కడ ఎంత ఉంది 8 ఉంది. సో 2ని నేను ఎగ్జాక్ట్గా 10 times తీసుకున్నాను అనుకో, తక్కువే కదా. సో నేను 2ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే నాకు 8 వస్తుంది. సో 4తో మల్టిప్లై చేసినా 8 వస్తుంది, అలాగే 9తో మల్టిప్లై చేసినా సరే 8 వస్తుంది కదా. 9 times తీసుకుంటా. 9 రోజులు 18, 9 5 45 1 46, 9 5 45 1 4 49. ఎగ్జాక్ట్గా ఎన్నిసార్లు పోతుంది 9 times పోతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 9%.
9% అనమాట. ఆప్షన్స్ అనేవి తప్పు ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ 5 విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 468. 468తో నిశ్శేషంగా భాగించబడే గరిష్ట 5 అంకెల సంఖ్యలు మనం కనుక్కోవాలి. సో గరిష్ట 5 అంకెల సంఖ్య అంటే ఎంత? 9999. ఇది గరిష్ట 5 అంకెల సంఖ్య. దీన్ని మనం ఏం చేయాలి? 468తో డివైడ్ చేయాలి. నేను 2 టైమ్స్ తీసుకుంటా. 2 8 16, 2 6 12, 1 13, మళ్ళీ 1 2 4 8 ఎంత? 9. 9 నుంచి 6 పోతే ఎంత? 3. నెక్స్ట్ 9 నుంచి 3 పోతే ఎంత? 6. 9 పెట్టుకోండి. 2 టైమ్స్ అంటే 900 చిల్లర వచ్చింది. ఫస్ట్ 1 టైం తీసుకోండి. 468. 1 3లో నుంచి 13లో నుంచి 6 పోతే ఎంత? 7. 5లో నుంచి 4 పోతే 1. ఇంకో 9 ఉంది కాబట్టి 9 ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ ఇది ఎన్నిసార్లు పోతుంది? 1 టైం అయితే ఇది 3 టైం 900 చిల్లర వచ్చింది. ఈసారి 3 టైమ్స్ తీసుకోండి. 3 8 24, 3 6 18, 1 2 20, 3 4 12, 1 2 14. రిమైండర్ ఎంత వస్తుంది? 9లో నుంచి 4 పోతే 5, 1. అలాగే 7లో నుంచి 4 పోతే ఎంత? 3. సో ఇది ఇంత రిమైండర్ వచ్చింది. ఈ రిమైండర్ తీసేసేది ఎగ్జాక్ట్గా 468తో డివైడ్ అవుతుంది కదా. సో 99,999లో నుంచి 315 తీసేయండి. 9 నుంచి 5 పోతే ఎంత? 4. 9 నుంచి ఓడిపోతే ఎంత? 8. 9 నుంచి 3 పోతే ఎంత? 6. 99,684. 99,684. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 కార్లు అహ్మదాబాద్ నుండి ప్రారంభమవుతాయి మరియు ఒక కారు వేగం మరొకరి కంటే 200 కిలోమీటర్లు ఎక్కువ ఉంటుంది. అవి 9 గంటల తర్వాత 4500 కిలోమీటర్ల దూరంలో ఉంటే 2 కార్ల వేగం మొత్తం ఎంతో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీని ఫార్ములా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం రాయండి. ఇప్పుడు ఈ 2 కార్స్ ఎలా వెళ్తున్నాయి? ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో స్పీడ్స్ ఏమవుతాయి? సమ్ ఆఫ్ 2 కార్స్ స్పీడ్ అవుతుంది. ఫస్ట్ మీరు x+y అనుకోండి. ఒక దాని స్పీడ్ x, ఇంకో దాని స్పీడ్ y అనుకోండి. టోటల్ ఎంత టైం పెట్టిందంట? 9 అవర్స్. ఓకే, సో డిస్టెన్స్ ఎంత? 4500. సో 9 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్ పోతుంది కదా. సో x+y ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 500 అన్నాడు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఒక స్పీడ్ ఇంకో దాని స్పీడ్ కంటే 200 ఎక్కువ అన్నాడు. ఓకే, సో దీన్ని మీరేం చేస్తారంటే ఈ 200 డిఫరెన్స్ కాబట్టి పక్కన పడేయండి. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 150 300 కదా, ఈక్వల్గా ఇచ్చేసేయండి. ఇది 150 అయితే ఇది 150 అవుతుంది. ఇక్కడ 200 ఒకదానికి యాడ్ చేయండి. సో టోటల్గా ఇది 150. ఇదేమో అసలు ఈ క్వశ్చన్కి ఇంత కూడా ఏమీ అవసరం లేదు. అసలు క్వశ్చన్లో డైరెక్ట్గా ఏమడిగాడు? సమ్ ఆఫ్ ది స్పీడ్స్ ఆఫ్ బోత్ కార్సే కదా. ఈ 2 స్పీడ్స్ యొక్క కార్ సమ్ ఎంత ఉంది? 500 కదా. సో మనం అసలు ఇది అన్నెసరీ ఇన్ఫర్మేషన్. ఇది మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇది ఇచ్చాడు. 200 కిలోమీటర్లు ఎక్కువ తక్కువ అనేది అసలు మీరు ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా రాసేయచ్చు. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమే కదా. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ ఆఫ్ 2 ట్రైన్ లైన్స్ x+y. 4500/9 డైరెక్ట్గా ఎన్నిసార్లు పోతుంది? 500 టైమ్స్. అదే మన ఆన్సర్ అవుతుంది. దీంతో జనవరి 4th ఉన్న 4th సెకండ్ షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్ అనమాట. సో సేమ్ క్వశ్చన్స్ రేపు ఎగ్జామ్లో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీడియో ఈ సిరీస్ ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. సో ఇలాగే కంటిన్యూ చేయమంటే మీరు యొక్క ఇచ్చిన కామెంట్ని బేస్ చేసుకొని నెక్స్ట్ సిరీస్ అనేది నెక్స్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.